హాయ్ హలో అండి, నేను మీ రషిదా లేడీస్ టైలర్. ఇదిగోండి, మురారి హ్యాండ్స్ కట్ చేయాలంటే ఫస్ట్ కాగితం మీద కటింగ్ ఇలా కట్ చేసుకోవాలండి. పైన కొంచెం కుచ్చు వచ్చేటట్టు ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ ఎక్కడి వరకు కావాలో, ఆ డిజైన్ క్లాత్ ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు ఇలా పెన్తో డ్రాయింగ్ గీచుకోవాలండి. డ్రాయింగ్ గీచుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి చంక దాకా ఇలా స్ట్రైట్ గీత గీచుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా గీచుకోవాలి. గీచుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, అప్పుడు ఇది ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం క్లాత్ మీద వేసి క్లాత్ కట్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కదలకుండా పిన్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఒక పాదం వారా క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చుల్లోకి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గానే కట్ చేసుకోవాలండి. చంక దగ్గరికి వచ్చేసరికి చూసారా, చంక దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్ కట్ చేసుకోవాలి. చంక గంటలు పెట్టుకోవాలి. ఈ మధ్యలో మాత్రమే మనం లోడింగ్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ క్లాత్ కూడా అంతే, కొంచెం అంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ తగ్గుతున్నది కాబట్టి ఇంకొంచెం జరిపి మనకి ఎటు వీలుగా ఉంటే అటు కట్ చేసుకోవాలండి. నేనైతే ఇది ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడైతే కరెక్ట్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. హాయ్ హలో అండి, నేను మీ రషిదా లేడీస్ టైలర్. చూడండి, మురారి హ్యాండ్స్కి అయితే ఈ ఫస్ట్ హ్యాండ్ ఇలా కాగితంతో కట్ చేసుకొని ఇది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఈ క్లాత్ చంక దగ్గర వచ్చేసి కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఈ వీ షేప్ వచ్చేసేసి కొంచెం ఖర్చు వదులుకోవాలండి, ఎందుకంటే మనం లోడింగ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కదా, అందుకని కొద్దిగా ఉంచుకోవాలి. ఇలా పిన్ పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఈ చంక గంటలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ వీ షేప్ కట్ చేద్దామండి. ఇది కూడా ఇదిగో ఇలా క్లాత్కి పెట్టుకొని చక్కగా పిన్ పెట్టేసానండి. పిన్ పెట్టేసేసి ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కరెక్ట్ దీని అంతే కాకుండా ఇదిగో డ్రాయింగ్ గీస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ పైది కరెక్ట్గా ఉన్నా పర్లేదండి, కరెక్ట్గానే ఉంచుకోవాలి. పైది ఈ చివర్లు మాత్రం ఇవి మాత్రం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది మురారి హ్యాండ్స్. చూడండి, సెంటర్ కటింగ్ గుర్తు ఒకటి పెట్టుకోవాలి. తర్వాత కుచ్చు ఎక్కడి దాకా పెట్టాలనేది ఈ గుర్తులు కూడా గంటలు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసేసేమో కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. ఈ పైన మాత్రం కరెక్ట్ కట్ చేసుకోవాలండి. ఇటు ఇటు వచ్చేసేసి లోడింగ్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇది
ఇలా సెట్ అయిపోతుంది మనం కుట్టిన తర్వాత. ఇది మురారి హ్యాండ్స్ కటింగ్ అండి. కుట్టిన తర్వాత షార్ట్ వీడియోలో బ్లౌజ్ పెడతాను చూడండి.